బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న ఓజీ నాన్ స్టాప్ గా రికార్డులు వేట కొనసాగుతుంది. సాహోతో అంచనాలు అందుకోలేక గ్యాప్ తీసుకున్న దర్శకుడు సుజిత్ ఇప్పుడు ఏకంగా రాజమౌళి, ప్రశాంత్ నీల్ సరసన నిలబడ్డాడు. ఎలా అంటే 200 కోట్ల ఓపెనింగ్ సాధించిన దర్శకుడిగా వాళ్ళతో పాటు చోటు దక్కింది. ఫైనల్ రన్ పూర్తయ్యేలోపు చాలా సెంటర్స్ లో పుష్ప 2కి దగ్గరగా వెళ్లడమో లేదా దాటడమో ఖాయమని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఇంత సాధించిన సుజిత్ తర్వాత సినిమా ఎవరితోననే ఆసక్తి ప్రేక్షకులు ఉండడం సహజం. నేచురల్ స్టార్ నాని, సుజిత్ కలయికలో ఒక డార్క్ కామెడీతో కూడిన యాక్షన్ థ్రిల్లర్కి రంగం సిద్ధమవుతుంది. కాన్సెప్ట్, మ్యూజిక్, ఎగ్జిక్యూషన్ వేటికవే చాలా కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ది ప్యారడైజ్ వచ్చే ఏడాది మార్చ్లో రిలీజ్ అయ్యాక ఈ మూవీ పట్టాలెక్కనుంది. బ్లడీ రోమియో టైటిల్ని పరిశీలనలో ఉంచడమే కాకుండా రిజిస్టర్ కూడా చేశారని సమాచారం. రెగ్యులర్ కథలే తీసుకున్న ట్రీట్మెంట్లో వైవిధ్యంతో ఆకట్టుకునే సుజిత్ ఈసారి ఎవరు ఊహించని బ్యాక్ డ్రాప్ తీసుకోబోతున్నాడు. అసలు సుజిత్ ఓజీ టేకప్ చేయడానికి ముందు జరిగిన సంఘటనలు వింటే ఆశ్చర్యం కలగక మానదు. సాహో అయ్యాక సుజిత్ హీరో రామ్ చరణ్తో ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్నాడు. షూటింగ్ మొత్తం యూకేలో జరిగేలా షెడ్యూల్ అనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో కోవిడ్ రావడంతో విదేశాల్లో చిత్రీకరణకు ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో దాన్ని పక్కన పెట్టారు. సుజిత్, చరణ్ మళ్ళీ చేతులు కలపలేకపోయారు. కొన్ని నెలల తర్వాత రామ్ చరణ్ నుంచి సుజిత్కి కాల్ వచ్చింది. ఈసారి చిరంజీవి కోసం లూసిఫర్ రీమేక్ బాధ్యతలు ఇవ్వాలనే ఉద్దేశంతో సుజిత్ని పిలిపించారు. కొంతకాలం వర్క్ చేశాక ఇదెందుకో తనకు ఫిట్ కాదని భావించిన సుజిత్ దాని నుంచి పక్కనకు వచ్చేశారు. ఆ తర్వాత అది మోహన్ రాజా చేతికి వెళ్ళింది. సాహో హిందీ వర్షన్ 170 కోట్లు వసూలు చేయడం, అందులో టేకింగ్ నచ్చి ఒక టాప్ బాలీవుడ్ స్టార్ సుజిత్తో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. అతను ముంబై వెళ్ళిపోయి అక్కడే మకం పెట్టేశారు. అదే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి ఫోన్. పవన్ కళ్యాణ్ హీరోగా డివివి దానయ్య నిర్మాతగా ఒక సినిమా చేస్తావా అని అడిగారు. ఇంకేముంది, తన అభిమాన హీరోని డైరెక్ట్ చేయడం కన్నా గొప్ప అదృష్టం సుజిత్కి ఇంకేముంటుంది. వెంటనే ఎస్ చెప్పేసి హిందీ సినిమాను వద్దనుకుని తిరిగి హైదరాబాద్కి వచ్చేశాడు. తన దగ్గరున్న ఓజాస్ గంభీర కాన్సెప్ట్ని ఓజీ స్టోరీగా డెవలప్ చేసి పవన్ కళ్యాణ్కు వినిపించడం, అందరికీ నచ్చేయడం చకచక జరిగిపోయింది. 3 సంవత్సరాల పాటు నిర్మాణంలో ఉన్న ఓజీ పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. సుజిత్ లైఫ్లో జరిగిన అనూహ్య మార్పులు ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాయి. త్వరలో నానితో మరో సెన్సేషన్కు శ్రీకారం చుట్టబోతున్నాయి. సక్సెస్ ఇచ్చే ఫలితాలు ఇలాగే ఉంటాయి.